మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేటీ రామారావు గారు రాజకీయాల్లో రాకముందు రాజకీయాల గురించి మాట్లాడితే తెలియదు కావచ్చు అనుకుందాం. 10 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రి కుమారుడిగా, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత అర్థపర్థం లేకుండా మాట్లాడితే అది ఎందుకు మాట్లాడుతున్నారని అడిగే అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలైన వర్గాల ప్రాతినిధ్యంకి సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్నాడు. మేము 6 సీట్లు ఇచ్చినాం అట్లా ఇట్లా అని. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక బలైన వర్గాల శాఖ మంత్రిగా, బలైన వర్గాల నాయకుడిగా ఒక సూటి ప్రశ్న. కేటీఆర్ గారు 23 ఏళ్ల కింద మీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇయ్యాటి వరకు మీ పార్టీ అధ్యక్షునిగా ఒక బలైన వర్గాల వ్యక్తి దొరకలేదా అని అడుగుతా ఉన్నాం. రైట్, ప్రాంతీయ పార్టీ మీరే యజమాని, మీరే అధ్యక్షులు, మాకే ఇబ్బంది లేదు. గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాతనే పార్టీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా బలైన వర్గాలకు సంబంధించి. లేదా ఈరోజు కూడా అధ్యక్ష పదవి, ప్రతిపక్ష పదవి, కార్యనిర్వాహక పదవి, శాసన మండలి అధ్యక్ష పదవి, శాసన మండలి ప్రతిపక్ష పదవి, ఇట్లా ప్రతి పదవి ఆఖరికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మీరు ముఖ్యమైన పదవులన్నిట్లో మీరే ఉండి మీరు మాట్లాడితే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాకపోతే ఇంకేమైనా ఉందా అని అడుగుతాను. ఇలా నిజంగా మీరు బలైన వర్గాలకు న్యాయం చేయదలుచుకుంటే, నిజంగా మీరు బలైన వర్గాల మీద ప్రేమ చూపెట్టదలుచుకుంటే మీ పదవులలో ముందు ఏదైనా ఎన్నికల ముందు వరకు ఇవ్వండి బీసీలకు. అది ఇవ్వకుండా మీరు ఏది పడితే అది మాట్లాడితే నడవదు. అంతేకాదు, నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలైన వర్గాల శాఖ మంత్రిగా సవాల్ చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా మీరు బలైన వర్గాల పేరు మీద ఇచ్చిన నిధులు, ఖర్చు చేసిన నిధులు, బలైన వర్గాల సంక్షేమంగా మీరు ఏం చేసిరో బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మేము అధికారంలోకి రాగానే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మేమెంతో మాకెంత అన్నట్టుగా శాసనసభ వేదికగా కుల గణన సర్వేకు తీర్మానం చేసినాం, జీవో ఇచ్చినాం, 150 కోట్ల విడుదల చేసినాం. ప్రక్రియ నడుస్తూ ఉంది. దాంతో పాటుగా 17 కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఆయా కులాలకు సంబంధించి ఆర్థికంగా ఉపాధి అవకాశాలు కావచ్చు, విద్య, ఇతరత్ర అంశాల పట్ల వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్తో సహా అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా మా కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. ఇలా బలైన వర్గాలకు సంబంధించి ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది అడిగితే మేము అడుగుతాం. కాంగ్రెస్ బిడ్డలం. కాంగ్రెస్ పార్టీలో అడిగే బలైన వర్గాలకు ఏమైనా ఇబ్బంది కలిగితే అడిగే ధైర్యము, హక్కు మాకుంది. కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ న్యాయం చేయదు బలైన వర్గాలకనే మాట కూడా సందర్భంగా చెప్తా ఉన్నా. మీ పార్టీలో బలైన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు తక్కువైనప్పుడు కూడా ఎవరైనా అడిగే పరిస్థితి ఉందా? లేదా ఇతరత్ర బలైన వర్గాలకు సంబంధించి బీసీ బంధు పేరు వేల లక్షల అప్లికేషన్ తీసుకొని ఏదో ఉడతా బయట మామూలుగా కొండని నవ్వి ఎలకడ పట్టినట్టు ఒక ఇంతమందికి ఇచ్చి మేము బాగా చేసామని చెప్పుకునేదట. ఇలా అడుగుతా ఉన్నా, ఎందుకు గతంలో బలైన వర్గాల శాఖకు సంబంధించో బలైన వర్గాల మంత్రులుగా ఇచ్చిన ప్రాతినిధ్యము వాళ్ళకు ఉండబడిన స్వేచ్ఛ ఏందని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ప్రజాస్వామికంగా లేక మీరు ఇలా మాట్లాడితే ఎట్లా? ఇలా గొర్రెలు అన్నారు, ఇంకోటి అన్నారు. వాటన్నిటికి సంబంధించి ఒక్కొక్క లెక్క చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించే పరిస్థితి రాబోయే కాలంలో తెలుస్తుంది. అందుకే ఒకటే మాట, ఇలా కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాలకు సంబంధించి డిసెంబర్ అధికారంలోకి వస్తే ఇవాళ మార్చి 30 లోపల మేము ఇన్ని కార్యక్రమాలు చేసినాం. ఇవాళ ఇంకా విదేశీ విద్యకు సంబంధించి సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకా ఇతరత్ర ఉపాధి అవకాశాలతో పాటుగా
మారుతున్న కాలానికి అనుగుణంగా కుల వృత్తులలో సాంకేతికత్వాన్ని తీసుకొచ్చి అటు విద్యకు ఇటు ఉపాధికి దూరమైన ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలని ఆలోచనతో పోతా ఉన్నాం. అటువంటి సంబంధించి ఇంకా బలైన వర్గాలకు ఏదైనా మెరుగైన సేవ చేయగలిగితే కొన్ని సంవత్సరాలు అమెరికాలో ఉండొచ్చినా కదా ఇంకా అక్కడ ఉండేటటువంటి వాతావరణంలో బలైన వర్గాలకి చేస్తే బాగుంటుందని సూచన చేయగలిగితే చేయి. అదేవిధంగా రాజకీయపరమైన మార్పులు చేర్పుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సందర్భాల్లో బలైన వర్గాలకు న్యాయం సహకారం అందించే ప్రయత్నం చేసింది. చేయకపోతే మేము పార్టీల అంతర్గతంగా బరాబర్ గొంతు విప్పుతాం. మీ దగ్గర అటువంటి గొంతు విప్పే అవకాశమే లేదు. మీరు పార్టీలో న్యాయం చేసింది లేదు. 23 సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమైన పదవి మీరు బలైన వర్గాలకు ఇచ్చిందే లేదు. ఉన్నోళ్ళని బయటికి పంపుకోవడం తప్ప. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను అడుగుతానయ్యేలా బలైన వర్గాలకు సంబంధించిన అధ్యక్షులు తీసేసి ఇది సందర్భం కాదు కావచ్చు, కానీ వాళ్ళు కూడా బలైన వర్గాల ముఖ్యమంత్రి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు కూడా బలైన వర్గాలకు ఇయ్యలే. దాని తర్వాత బలైన వర్గాలకు సంబంధించిన అధ్యక్షులు తీసేసారు. ఎన్నికల కంటే ముందే ఒకవైపు బలైన వర్గాల సీమ పెడితే ఉన్న బీజేపీ అధ్యక్షుడు తీసేసారు. కారణం ఏంటి అంటే కిషన్ రెడ్డి వర్గంగా చెప్తుంది ఆయన అవినీతికి పాల్పడ్డాడని. బండి సంజయ్ వర్గం చెప్తుంది ఆయన కేసీఆర్ గారు నియామకం చేశారు కిషన్ రెడ్డి గారు అంటారు. అది మాకు అవసరం లేదు, మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి. కానీ బలైన వర్గాలకు ఏదైనా జరగాలంటే బలైన వర్గాల వారికి సంబంధించిన విషయం లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా పరిష్కారం చేస్తాం. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బలైన వర్గాల కులాల నాయకత్వాల్ని రాజకీయాలకు అతీతంగా రండి, మీ కుల పరంగా చేస్తే మీ కులానికి కింద ఉన్నటువంటి యువతకు న్యాయం జరుగుతుందంటే ఆ పని చేయడానికి మా శాఖ, నేను, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం అంతా కూడా సిద్ధంగా ఉంది అనే మాట ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర బీసీ వర్గాలకు చెప్తా ఉన్నాం. ఇలా రైట్ రాజకీయంగా వాటా, రాజకీయంగా భవిష్యత్తులో ఇంకా ఎదగాలనేటువంటి తపన కోసం అటువంటి వాళ్ళందరూ కూడా అండగా ఉండడానికి ఒక రాజకీయ నాయకుడుగా, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉంటాననే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు సంబంధించి నీతులు చెప్పే ముందు దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు కాకుండా కేటీఆర్ గారు మీ పార్టీలో మార్పులు, ఎట్లా అధికారంలో మంత్రులు కాదు మీరు ఉన్న పార్టీ పదవులన్నా కనీసం బలైన వర్గాలకు న్యాయం చేసి మమ్మల్ని అడగడానికి సాహసం చేయమని సందర్భంగా కోరుతా ఉన్నాం.